హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో పెసరపప్పు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఏదైనా కర్రీ ఫాస్ట్గా చేసేసుకోవాలి అంటే ఇలా పప్పు చేసేసుకోండి. పక్క పల్లెటూరి స్టైల్లో చూపించబోతున్నాను. ఫటాఫట్గా అయిపోతుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకొని ఇందులోనే 10 నుండి 12 పచ్చిమిర్చి వేసుకోవాలండి. హాఫ్ కేజీ పెసరపప్పు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కారం వేసి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి ఇది వేగే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగాక ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు దీనిని కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే హాఫ్ కేజీ పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. దీన్ని నానబెట్టలేదు. ఇలా డైరెక్ట్గా ఫటాఫట్గా చేసేద్దామని చెప్పేసి అనుకోకుండా ఇలా పప్పు కర్రీ అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా వేడి వేడిగా మనం అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే దీనిని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి పెసరపప్పుని. అలాగే 2 నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన 3 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇలా ఒకసారి కలుపుకొని పప్పు ఉడకడానికైతే ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. 1 లీటర్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. మనం ముందుగా నానబెట్టలేదు కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువగానే పడతాయి. అలాగే ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేశాను కదండి, ఒకసారి కలుపుకొని మూత పెట్టి దీన్నైతే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మధ్యలో మూత తీసాను. మూత తీసి 1-2 సార్లు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అది చూసుకుంటూ ఉండాలన్నమాట, అది కుక్ అయిందో లేదో. ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు దీన్నైతే కుక్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇది మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు, లేదంటే మొత్తం కారంతో కూడా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసేసాక ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి పప్పు అయితే ఉడికిపోయినట్లే. చూస్తున్నారు కదా, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత టేస్టీ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అన్నం చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.